అందరికీ నమస్కారం. ఈరోజు నేను 2002లో అమెరికాని షేక్ చేసిన ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ మిస్సింగ్ కేస్ని చెప్తాను. డిసెంబర్ 24, 2002లో స్కాట్ లీ పీటర్సన్ అనే అతను తన ప్రెగ్నెంట్ భార్య మిస్ అయిందని రిపోర్ట్ చేస్తాడు. పోలీసులు సెర్చ్ చేస్తారు. 4 నెలల తర్వాత కాలిఫోర్నియాలోని ఒక చెరువు దగ్గర ఆమె మరియు ఇంకా ఈ ప్రపంచానికి రాని ఆమె కొడుకు బాడీలు దొరుకుతాయి. లాసీ డినైస్ పీటర్సన్ కాలిఫోర్నియాలో తన ఫాదర్ పెట్టిన డైరీ ఫార్మ్లో పనిచేసుకుంటూ తన మదర్ దగ్గర ఆడుతూ పాడుతూ పెరుగుతున్న ఒక పిల్ల. డిగ్రీ ఏజ్ వచ్చినప్పుడు చదువుకుంటూనే ఒక కేఫ్ దగ్గర ఉన్న తన ఫ్రెండ్ని పలకరించడానికి డైలీ వెళ్తూ ఉంటుంది. అక్కడే స్కాట్ లీ అనే అతను వర్క్ చేస్తూ ఉంటాడు. అదే కేఫ్లో అతను పరిచయం అవుతాడు ఫ్రెండ్ ద్వారా. డైలీ మాట్లాడుతూ రిలేషన్షిప్ అనేది పెరిగి తన నంబర్ని అతనికి ఇస్తుంది. ఇలా ఇద్దరు కలిసి డేటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. స్కాట్ లీ అనే అతను ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన అతను మంచి గోల్ఫ్ ప్లేయర్. బ్యాచులర్ డిగ్రీ చేస్తుంటాడు అగ్రికల్చర్లో. చేస్తూనే ఈ కేఫ్లో పనిచేస్తూ ఉంటాడు. ఆ టైంలో లాసీ పరిచయం అవుతుంది. సో వీరిద్దరి పరిచయం అనేది డేటింగ్ దాకా వెళ్తుంది. ఒక 2 years డేటింగ్ అంతా చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి లాసీ తన మదర్కి చెప్తుంది, నాకు జీవితానికి సరిపోయే ఒకడు దొరికాడు, నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. అందువల్ల పేరెంట్స్ ఏమీ అడ్డు చెప్పరు. దానివల్ల స్కాట్ మరియు లాసీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకొని స్కాట్కి సంబంధించిన ఊర్లోనే లాసీ మరియు స్కాట్ అనేవాళ్ళు తమ పెళ్లి జీవితాన్ని మొదలు పెడతారు. స్కాట్ అనే అతను కేఫ్లోనే పనిచేస్తూ ఉంటాడు. లాసీ ఆల్సో ఒక దగ్గర పని చూసుకుంటుంది సిటీకి దగ్గరలోని. సో ఇలా గడుస్తూ ఉండగా కొద్ది రోజులకి ఇద్దరు కలిసి ఒక స్పోర్ట్స్ బార్ని ఓపెన్ చేస్తారు బిజినెస్గా. సో ఆ స్పోర్ట్స్ బార్ అలా రన్నింగ్ అవుతూ ఉంటుంది. కొద్ది రోజులకి లాసీ ప్రెగ్నెంట్ అయిందని తెలుస్తుంది. లాసీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత తనకి డెలివరీ టైం అనేది 2003 ఫిబ్రవరికి ఇస్తారు, February 10కి. సో ఆ టైంలో వీళ్ళు ఈ ప్రెగ్నెంట్స్గా ఉన్న ఈ కాలాన్ని లాసీ ఊరు అయిన సొంత ఊరిలోనే గడపాలి అని చెప్పేసి సొంత ఊరికి వెళ్ళాలని ఫిక్స్ అవుతారు. దానివల్ల వాళ్ళు పెట్టిన స్పోర్ట్స్ బార్ని అమ్మేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి ఆ స్పోర్ట్స్ బార్ని అమ్మకానికి పెడతారు. అమ్మకానికి పెట్టిన తర్వాత అది అమ్మబడుతుంది. మొత్తం మనీని తీసుకొని లాసీ సొంత ఊరికి వెళ్తారు. వీళ్ళు సపరేట్గా ఒక కొత్త ఇల్లుని తీసుకుంటారు. ఒక పెద్ద ఇల్లు తీసుకొని అక్కడ తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఆ టైంలో స్కాట్ ఒక రెస్టారెంట్లో జాబ్ చేరుతాడు. తర్వాత లాసీ కూడా పార్ట్ టైం టీచర్గా పనిచేస్తూ ఉంటుంది. ఇలా జీవితం గడుపుతూ ఉంటారు. స్కాట్ తన వర్క్ ముగించుకొని గోల్ఫ్ ఆడి తర్వాత ఆఫ్టర్నూన్ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి లాసీ అని పలకరిస్తాడు. ఎవరు మాట్లాడరు. ఇల్లంతా వెతుకుతాడు, ఎక్కడ ఉండదు లాసీ. తన కుక్క మెకెంజీ అనే తన కుక్క అది బ్యాక్ యార్డ్లో ఉంటుంది. సో ఎవరు కనిపించరు. కార్ ఆల్సో డ్రైవ్ అవేలా ఉంటుంది, కానీ కనిపించరు ఎవరు. పక్క ఇళ్ళకి ఆల్సో వెళ్ళి అడుగుతాడు, ఎవరు పర్ఫెక్ట్గా ఏమీ చెప్పరు. సో అంతా వెతుకుతాడు. లాసీ వాళ్ళ మదర్కి, రిలేటివ్స్కి అందరికీ ఫోన్ చేస్తాడు వచ్చారా అని. ఎవరు రాలేదని చెప్తారు. తర్వాత లాసీ వాళ్ళ మదర్, ఫాదర్ ఆల్సో వచ్చి లాసీ ఇంటి దగ్గర అంతా వెతుకుతారు, కానీ ఎక్కడ కనిపించదు. ఏ క్లూ కూడా దొరకదు. ఇక సాయంత్రం దాకా వెయిట్ చేసి సాయంత్రం వెళ్ళేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. తమ కూతురు కనిపించట్లేదని కంప్లైంట్ ఇస్తారు. సో పోలీసులు December 23, 2002 సాయంత్రం 6 గంటలకి కంప్లైంట్ అనేది రిసీవ్ చేసుకుంటారు. ఆ టైంకి లాసీ 7.5 months ప్రెగ్నెంట్. సో కనిపించట్లేదు. ఇక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ అనేది నేబర్స్కి అంతా చాలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది. మీడియాకి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా పెరుగుతూ పోతుంది. ఎందుకంటే 7.5 months ప్రెగ్నెంట్ ఉమెన్ మిస్సింగ్ అనేది అమెరికా మొత్తానికి విస్తరిస్తూ పోతుంది ఆ మ్యాటర్ అనేది. ఇద్దరు పోలీస్ డిటెక్టివ్స్ ఈ కేసుని టేకప్ చేస్తారు. అలెన్ బ్రోచిని అండ్ జాన్ బ్యూలర్ అనే ఇద్దరు టేకప్ చేస్తారు కేసుని. టేకప్ చేసిన తర్వాత లాసీ ఇంటికి వచ్చి అంతా చెక్ చేస్తారు. ఇల్లంతా చెక్ చేసి స్కాట్ని ఇంట్రాగేట్ చేస్తారు. ఇంట్రాగేట్ అంతా చేసిన తర్వాత లాసీ వ్యాలెట్, సన్ గ్లాసెస్, పర్సు అన్నీ అక్కడే దొరుకుతాయి. దాన్ని తీసుకొని వీళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ డే లాసీకి సంబంధించిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా కలిపి 900 నుంచి 1000 దాకా మెంబర్స్ అనేవాళ్ళు ఆ నైబర్హుడ్ని అంతా సెర్చ్ చేస్తారు లాసీ కోసం. ఇళ్ళు, ఫారెస్ట్ ఏరియా కావచ్చు, కాలువలు అన్నీ వెతుకుతారు. అంతా వెతికి కానీ
ఎక్కడ దొరకరు. డిటెక్టివ్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో వెతుకుతారు. గుర్రాల మీద, బైకుల మీద వెళ్తూ ఆల్మోస్ట్ హెలికాప్టర్లు కూడా తెప్పించి అంతా సెర్చ్ చేస్తారు. అన్ని విధాలుగా సెర్చ్ చేస్తారు, అన్ని ఇన్వెస్టిగేషన్లు చేస్తారు, కానీ ఎక్కడ దొరకదు లాసీ. ఆఖరికి $25,000 రివార్డ్ ఆఫర్ చేస్తారు. ఎవరైనా లాసీ గురించి ఉన్నట్టు తెలిపితే వాళ్ళకి $25,000 రివార్డ్ ఇస్తామని. ఆ 25,000 అనేది కాస్త రోజులకి 2,50,000 అవుతుంది. 2,50,000 ఉన్నది 5,00,000 దాకా అవుతుంది లాసీ గురించి చెప్పిన వాళ్ళకి. కానీ లాసీ ఎక్కడా కనిపించదు. ఇలా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండగానే పోలీస్ డిటెక్టివ్స్కి కొంచెం స్కాట్ మీద అనుమానం అనేది వస్తుంది. కానీ ఎక్కడ చెప్పకుండా లోపలే స్కాట్ మీద అనుమానం పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తూ వెళ్తారు. టోటల్ మీడియా అంతా లాసీ కేసు మీదే ఫోకస్ అయినప్పుడు డిటెక్టివ్స్కి మీడియా ద్వారా ఒక విషయం తెలుస్తుంది. స్కాట్ అనే అతను ఆంబర్ ఫ్రే అనే ఒక అమ్మాయితో అఫైర్ ఉందని తెలుస్తుంది. అప్పుడు ఆంబర్ ఫ్రే ఇంటర్గేషన్కి వెళ్తారు. ఆంబర్ ఫ్రే ద్వారా వాళ్ళకి ఒక స్ట్రాంగ్ పాయింట్ అనేది దొరుకుతుంది. November 20 రోజున ఆంబర్ ఫ్రే దగ్గర స్కాట్ నేను సింగిల్ అనేలా చెప్పుంటాడు. తర్వాత December 9కి తను విడోవర్ అనేలా చెప్పుంటాడు. తర్వాత ఇదే నా ఫస్ట్ సింగిల్గా జరుపుకునే క్రిస్మస్ అనే చెప్పుంటాడు. వీటిని చాలా స్ట్రాంగ్గా పాయింట్ చేసుకుంటారు డిటెక్టివ్స్. ఈ కోణంలో వాళ్ళకి ఒక డౌట్ అనేది వస్తుంది. స్కాటే లేసీని ఏమో చేశాడు దీని ద్వారా. సో లేసీ మిస్ అయ్యేకి బిఫోర్ 2 weeks నుంచే చంపాలని ప్లాన్ చేసి ఉంటాడు అనే డౌట్ వస్తుంది. దీని ద్వారా లేసీ వాళ్ళ మదర్, ఫాదర్ దగ్గర వెంటనే డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసినప్పుడు కొంతసేపటికి లేసీ మదర్ ఫస్ట్ టైం చెప్తుంది స్కాటే లేసీని చంపుంటాడు అని చెప్తాడు. సో ఇక్కడ వెరీ స్ట్రాంగ్గా ఎనర్జీ అనేది వస్తుంది డిటెక్టివ్స్కి. కానీ సీక్రెట్గా స్కాట్ మీద ఇన్వెస్టిగేషన్ అనేది జరుపుతూ పోతారు. ఇలా 4 నెలలు గడిచిపోతుంది ఇన్వెస్టిగేషన్లో. ఒకరోజు April 13, 2003 రోజున ఒక అతను తన కుక్కని వాకింగ్ అని పట్టుకుని వెళ్తూ ఉంటాడు. శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర ఉన్న ఒక చెరువు లాంటి గడ్డ మీద వాకింగ్ అని వెళ్తుంటారు, పార్క్ లాంటి ప్లేస్. సో అక్కడ వెళ్తూ ఉండగా ఒక చిన్న పిల్లాడు, అంటే ఇంకా పుట్టి ఉండడు కదా, గర్భకోశంలో ఉంటుంది కదా, అలాంటి గర్భం లాంటిది చిన్న పిల్లాడి బాడీ అనేది దొరుకుతుంది. సో వెంటనే కంప్లైంట్ చేస్తారు. వెంటనే కంప్లైంట్ చేయగానే పోలీసులు వచ్చేసి దాన్ని అదుపులోకి తీసుకుంటారు. అదే రోజున ఇంకొక జాగింగ్కి వెళ్ళిన అతనికి 1 kilometer దూరంలో ఒక ఉమెన్ బాడీ, డెడ్ బాడీ అనేది దొరుకుతుంది. సో దాన్ని ఆల్సో పోలీసులు అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్కి పంపిస్తారు. April 18 అంటే 5 days తర్వాత DNA టెస్ట్స్ అనేవి వస్తాయి. అది లాసీ మరియు తన ఇంకా పుట్టని చిన్న పాపది అది బాడీ అని చెప్పేసి క్లియర్ అవుతుంది. మెడికల్ రిపోర్ట్స్ అన్నీ రాగానే అవి జడ్జి దగ్గరికి రిపోర్ట్స్ వెళ్తాయి. సో జడ్జి ఆల్సో ప్రికాషన్స్ అన్నీ ఏం చేయాలో చేస్తారు. బాడీకి చేతులు ఉండవు, కాళ్ళు మిస్ అయి ఉంటాయి, హెడ్ ఆల్సో మిస్ అయిపోయి ఉంటుంది. ఆ చిన్న పిల్లాడు కూడా కడుపులో ఉన్నప్పుడే చనిపోయి ఉంటాడు అని చెప్తారు మెడికల్ రిపోర్ట్స్. కడుపులో ఉన్నప్పుడే చనిపోతే అది బాడీ నుంచి వేరే అయింది అని చెప్తారు. సో ఈ విధంగా చాలా క్రూయల్గా చనిపోయి ఉంటుంది అమ్మాయి. ప్రతి పార్ట్స్ మిస్ అయిపోయి ఉంటుంది లాసీ. సో ఇంత క్రూయల్గా జరిగిందనేది ఇడీ కాలిఫోర్నియాని ఒక్కసారి షేక్ చేసేస్తుంది. మీడియా, కోర్టు అన్నీ దీని మీదే ఫోకస్ వచ్చేస్తుంది. అంత బాధాకరంగా ఉంటుంది ఆ అమ్మాయి చనిపోయిన విధానం. లాసీ మరియు తన చిన్న పిల్లాడి బాడీ దొరకడం అనేది మిస్సింగ్ కేసు నుంచి ఇది ఒక మర్డర్ కేసు అనే కోణానికి మలుపు తిరుగుతుంది. సో డిటెక్టివ్స్ ఈ కోణంలో స్కాట్ని చాలా స్ట్రాంగ్గా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతారు. ఈ విషయంలో స్కాట్ ఇంటికి వెళ్ళినప్పుడు స్కాట్ ఫిషింగ్ చేసే బోట్లో లాసీకి సంబంధించిన కొన్ని హెయిర్స్ అనేవి దొరుకుతాయి. తర్వాత స్కాట్ ఒక టూల్ కిట్లో లాసీకి సంబంధించిన కొన్ని క్లూస్ అనేవి దొరుకుతాయి. ఫోరెన్సిక్ మరియు DNA, ఈ విధంగా అన్ని రకాల ఇన్వెస్టిగేషన్లు, టెస్ట్లు ఆల్సో మొదలు పెడతారు. స్కాట్ మీద వీళ్ళ సర్వేలెన్స్ ఫోకస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అంటే స్కాట్కి తెలియకుండానే స్కాట్ని ఫాలో అవుతూ ఉంటారు. తను ఎక్కడికి వెళ్తున్నాడు, తను ఫోన్లో ఏం మాట్లాడు, తన లొకేషన్ GPS కావచ్చు, ఇన్ని రోజులు ఎలా చేశాడు. సో ఎలక్ట్రానికలీ కూడా అంత ఇన్వెస్టిగేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా స్టార్ట్ చేస్తారు ఇద్దరు డిటెక్టివ్స్. స్కాట్ పీటర్సన్ మీద కంప్లీట్ ఫోకస్ అనేది పెట్టిన తర్వాత వీళ్ళకి స్కాట్ పీటర్సన్నే చంపినట్టు
వీళ్ళకి కన్ఫర్మ్ అవుతుంది. కానీ పక్కా ప్రూఫ్స్తో దొరకుండదు, ఇంకొంచెం డౌట్ ఉంటుంది. సో ఇప్పుడు ఎలాగో సర్వేలెన్స్లో ఉన్నప్పుడు స్కాట్ పీటర్సన్ ఒక 30 మైల్ దూరంలో ఉన్నట్టు తెలుస్తుంది వీరికి. ఆ ద్వారా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే మ్యాప్ ద్వారా వాళ్ళకి ఒక క్లూ అనేది వస్తుంది. అంటే ఇతను ఇప్పుడు పారిపోవడానికి రెడీ అవుతున్నట్టు అనిపిస్తుంది. అంటే మెక్సికోకి తను వెళ్ళిపోదాం తప్పించుకొని అనే ఇదిలో ఉంటాడు. సో దాని ద్వారా వీరు వెంటనే ఏప్రిల్ 18, 2003లో డిటెక్టివ్స్ ఇద్దరు వెళ్ళేసి స్కాట్ పీటర్సన్ని అరెస్ట్ చేస్తారు. తన బ్రదరు మరియు ఫాదర్తో పాటు గోల్ఫ్ గేమ్ ఆడే ఇదిలో ఉంటాడు. సో అప్పుడు తన వెహికల్ని ఆల్సో సీజ్ చేస్తారు. వెహికల్స్ని సీజ్ చేసిన తర్వాత దాంట్లో $15,000 క్యాష్ దొరుకుతుంది. తర్వాత వయాగ్రా ట్యాబ్లెట్స్ దొరుకుతాయి. తర్వాత క్యాంపింగ్ మరియు సర్వైవల్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ దాంట్లో దొరుకుతాయి. బట్టలు దొరుకుతాయి, 2 ఫోన్లు దొరుకుతాయి, తర్వాత 2 డ్రైవింగ్ లైసెన్స్లు ఆల్సో దాంట్లో ఉంటాయి. సో ఇవన్నీ తీసుకొని స్కాట్ పీటర్సన్ని వీళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తారు. ఇవన్నీ ఆధారాలు ఇచ్చేసి, మెడికల్ రిపోర్ట్స్ ఇచ్చేసి, జడ్జి దగ్గర స్ట్రాంగ్ పర్మిషన్ తీసుకొని స్ట్రాంగ్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత స్కాట్ పీటర్సన్ని చంపినట్టు తనే ఒప్పుకుంటాడు. సో ఇక్కడికి వాళ్ళిద్దరిని మర్డర్ చేసింది స్కాట్ పీటర్సన్ అని కంప్లీట్గా క్లియర్ అవుతుంది. స్కాట్ దొరకడానికి మెయిన్ కారణము లాసీ వెంట్రుకల్. తన ఫిషింగ్ బోట్లో దొరికిన లాసీ వెంట్రుకల్కి తర్వాత స్కాట్ పీటర్సన్ను పోలీసులకి అంటే డిటెక్టివ్స్కి చెప్తున్న ఆన్సర్స్ మ్యాచ్ అవ్వు. సో దాని ద్వారా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడే స్ట్రాంగ్గా దొరుకుతుంది ఎవిడెన్స్ అనేది. ఈ విధంగా కోర్టుకి సబ్మిట్ చేస్తారు స్కాట్ పీటర్సన్ని. జడ్జు ఇతనికి ఉరిశిక్షని విధిస్తారు. ఒక ఇంజెక్షన్ ద్వారా ఉరిశిక్షని విధిస్తారు. తర్వాత $15,000 లాసీ ఒక కార్యాలకి ఇవ్వాలని చెప్పేసి ఫైన్ని విధిస్తారు. జడ్జి అనే అతను ఇది చాలా క్రూయల్ అయిన మర్డర్ కేసు, అసలు ఎటువంటి ఎమోషన్స్ లేకుండా చాలా క్రూయల్ అయింది అని చెప్తారు. సో మీడియా ఆల్సో ఇది చాలా క్రూయల్ అయింది అనేలాగే అంతా రాస్తూ పోతుంది. అంటే ఎటువంటి ఎమోషన్స్ లేకునింది అనేలా మీడియా, కోర్టు, కంప్లీట్ కాలిఫోర్నియా అనేది భయభ్రాంతుల్లాగా ఒక దిగ్భ్రాంతికి చెందిపోతాయి. ఉరిశిక్ష విధించిన తర్వాత మళ్ళీ కేసు అనేది ఓపెన్ అవుతుంది. ఉరిశిక్ష కరెక్ట్ కాదని చెప్పేసి ఇంకొక లాయర్ స్కాట్ పీటర్సన్ పరంగా వాదిస్తాడు. సో ఉరిశిక్ష అనేది క్యాన్సిల్ అయిపోయి జీవితాంతము జైల్లో ఉండాలి అనేలా శిక్ష అనేది పడుతుంది. మెయిన్ రీజన్ ఏంటంటే అతను లాసీని అంత క్రూరంగా చంపడానికి అంబర్ ఫ్రేతో ఉన్న తన అఫైర్, దానివల్లే తన భార్యని చంపినట్టుగా తేలింటుంది. ఇది అతి కిరాతకంగా, దారుణంగా తన ప్రెగ్నెంట్ వైఫ్ని, తన కొడుకుని కూడా చూడకుండా చంపింటాడు స్కాట్ పీటర్సన్.